పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విషాదం చోటు చేసుకుంది. కోవాడ గ్రామ సమీపంలో ఒక రైస్ మిల్లులో నడుస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలో డ్రైన్ సిల్ట్ తీస్తుండగా విష వాయువు లీక్ అయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కూలీలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుడు గుండుగలను గ్రామానికి చెందిన వెంకన్నగా గుర్తించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. భీమవరం పట్టణ శివారులో ఉన్న ఒక రొయ్యల పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం పట్టణంలో 36 వార్డులో ఉన్న రైస్ మిల్ ప్రెమిసెస్ లో అండ్ అక్కడ జరుగుతున్న ఇంకా మిగతా ఈ ప్రాన్ ప్రాసెసింగ్ సంబంధించి యూనిట్స్ అక్కడ ఉండడం జరిగింది. దాంట్లో మధ్యాహ్నం సరాసరి 2 గంటలకి అక్కడ ఉన్న మ్యాన్ హోల్ ఉందో దాంట్లో క్లీన్ చేయడానికి ఒక ముగ్గురు దాంట్లోకి దిగడము, అక్కడ వచ్చిన ఈ పాయిజనస్ గ్యాసెస్ కి వాళ్ళకి ఈ ఆక్సిజన్ సరిగా అందకపోవడము అండ్ అక్కడ అదే టైంలో అక్కడ నుంచి కొంత డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు కొంత పరిస్థితి విషమంగా ఉంటే ఈ రాజశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకరి పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగుపడింది, ఇంకొకటి ఇంకా స్టేబుల్ గా అవ్వడానికి కొంత టైం పడుతుంది డాక్టర్లు చెబుతున్నారు. బట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ని, ఫిషరీస్ ని, రెవెన్యూని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించారు. ఈ రిపోర్ట్ గవర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఒకరు చనిపోయారు కాబట్టి ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ పెట్టి తదుపరి చర్యలు ఏం చేయాలో ఆలోచించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగిలిన ఇద్దరికి కూడా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున స్టాఫ్ ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా కావాలంటే బెటర్ సర్వీసెస్ ఇవ్వడం కోసం హైయర్ హాస్పిటల్ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. భీమవరం పట్టణంలో 36 వార్డులో ఉన్న రైస్ మిల్ ప్రెమిసెస్ లో అండ్ అక్కడ జరుగుతున్న ఇంకా మిగతా ఈ దాంట్లో దిగారు లోపలికి బాగానే ఉంది. మొత్తం మీ వయసు 20 పేరెంట్ చెప్పు. ఏం పేరు మీ పేరు? రాజు. మీరు దాంట్లో దిగారా లోపలికి? బాగానే ఉంది. ఎంత మీ వయసు? 21.